హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రపారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. ఈ వీడియోలో మనము అరిసెల్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలామంది అరిసెలు చేయాలంటే టెన్షన్ పడుతూ ఉంటారండి. విరిగిపోతాయి, పిండి కలపడం రాదు, పాకం సరిగ్గా రాదు, అలాగే ఆరిపోతే గట్టిగా వస్తాయి అని చెప్పి ఏం టెన్షన్ వద్దండి. నేను మీకు కొన్ని టిప్స్ అరిసెలు ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ మెథడ్ని ఫాలో అయిపోండి. మనకి అరిసెలు అనేవి విరగకుండా స్మూత్గా పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనము లేట్ చేయకుండా అరిసెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కొని 24 గంటలు వాటర్లో నానబెట్టుకోవాలి. అంటే 1 డే ఈ బియ్యం అనేది కంప్లీట్గా నానాలి. నానిన తర్వాత వీటిని మధ్యలో అంటే 6 అవర్స్కి ఒకసారి కడుక్కుంటా వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా వాటర్ చేంజ్ చేసుకోవడం వల్ల మనకి బియ్యం అనేది స్మెల్ రాకుండా పుల్లవకుండా ఉంటుంది. మరుసటి రోజు వీటిని ఒక వడబుట్ట తీసుకొని వడపోసుకోవాలి. ఒక 15 నిమిషాలు అయిన తర్వాత వీటిని మనము దంచుకోవచ్చు, లేదంటే మిక్సీ వేసుకోవచ్చు, లేదంటే మరకివ్వచ్చు. బియ్యం మటుకు తడిగా ఉండాలి. ఫస్ట్ టిప్ అండి, బియ్యం ఆరకూడదు. నేను ఇక్కడ బియ్యాన్ని మరకి వేయించుకున్నానండి. ఫస్ట్ టిప్ అండి, బియ్యం మటుకు తడి ఆరకుండా చూసుకోండి. వీటిని మనము జల్లించుకుందాము, ఉండలు ఏమీ లేకుండా. జల్లించుకున్న తర్వాత ఇట్లా పైన ఒత్తి పెట్టుకోండి. లోపల అనేది మనకి పొడి తడారకుండా ఉంటుంది. మనం బెల్లం పాకం పట్టుకునేసరికి టైం పడుతుంది కదండి, అందుకని తడి ఆరకుండా ఇలా ఒత్తుకొని ఒక కాటన్ క్లాత్ని తడిపి దాని మీద పరుచుకోవాలి. తర్వాత బెల్లంని ఇలా చిన్నగా కొట్టుకోవాలండి. కొట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కేజీ బియ్యానికి 800 గ్రాముల బెల్లం తీసుకున్నాను. దానిలో 500 లీటర్ల వాటర్ పోసుకోవాలి. బెల్లంని కరిగించుకోవాలండి. కరిగించుకున్న తర్వాత దాన్ని వడబోసుకోవాలి. ఏమన్నా నలకలు మట్టిగడ్డలు ఉంటే కనుక పోతాయి. వడబోసుకున్న తర్వాత మళ్ళీ పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుకుంటూ మధ్యలో పాకం చూసుకుంటూ ఉండాలండి. మనకి పాకం అనేది మెయిన్ అరిసెలకి. మరీ లేత పాకం రాకూడదు, అలాగే గట్టి పాకం కూడా ఉండకూడదండి. మీడియంలో ఉండాలి పాకం అనేది. చూడండి, మనకి ఇప్పుడు నేను ఒక పాకం చూపిస్తాను. ఇది లేతగా ఉంది, జారిపోతుంది. చూడండి, తీగ పాకం. ఈ పాకం ఉండకూడదు. ఇంకాసేపు ఉంచుకుందాము పొయ్యి మీద. మనకి పాకంని కనుక ముద్ద చేస్తే అలాగే ఉండాలండి. ఏ షేప్లో చేస్తే ఆ షేప్లోనే ఉండిపోవాలి, జారకూడదు. ఇంకొంచెం రావాలండి పాకం. చూడండి, ఈ పాకం ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, కాకపోతే కొంచెం పల్చగా ఉంది, కొంచెం జారుతుంది. ఇంకాసేపు ఉంచుకుంటే మన పాకం వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే యాలుక్కాయ పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇందులో ఇప్పుడు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండింగ్లో చివర కొంచెం పిండి ఉన్నప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి నువ్వులు ఇష్టం ఉండదండి, ప్లెయిన్ అరిసెలే ఇష్టము, అందుకని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు.
మీకు వీడియో ఎండింగ్లో నువ్వులు యాడ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి, మనకి ఈ పాకం అనేది చేత్తో తీసుకోగానే ఉండలాగా వచ్చేసింది. చూడండి, ఇది జారట్లేదు. నేను ఎట్లా చేస్తే అలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇది మనకి అరిసెలకి పర్ఫెక్ట్ పాకం అండి. ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పాకంలోకి మనం కొద్దిగా పిండి యాడ్ తిప్పుకుంటా యాడ్ చేసుకోవాలి. ఒకళ్ళు తిప్పుతా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఈజీగా ఉంటుందండి. అరిసెలు ఇద్దరు చేసుకుంటే ఈజీగా తేలిగ్గా అయిపోతాయి. పిండి కూడా మనము లూజ్గా కాకుండా వచ్చేలాగా కలుపుకోవాలండి. జారిపోకూడదు పిండి. పిండి కరెక్ట్ క్వాంటిటీలో కూడా కలుపుకోవడం ముఖ్యమేనండి అరిసెలకి. ఇది థర్డ్ టిప్. ఎప్పుడైనా పొడి పిండి పాకం కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. మనం పిండి వేసే కొద్దీ గట్టి పడుతుందండి తిప్పుకోవడానికి. ఇప్పుడు అరిసెల సైజులో ఉండలు తీసుకొని వాటిని మరీ పల్చగా కాకుండా మరీ మందం కాకుండా మీడియం సైజులో ఒత్తుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలి. నూనె మనకి బాగా వేడి అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడైతే చాలు. మనము అరిసెల్ని ఫ్లేమ్ హై టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటా వేయించుకోవాలి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీకు కనుక పిండి కొంచెం లూజ్గా ఉంటే మూత తీసేసి ఒక గంట ఉంచేయండి. మనకి పిండి గట్టి పడుతుంది. అప్పుడు అరిసెలు చేసుకోవచ్చు. సరిపడా కలుపుకుంటే కనుక మీరు ఉండలు చేసుకుంటా ఆ పిండిని మూత పెట్టేసి కావాల్సినప్పుడు ఉండ తీసుకొని చేసుకోండి. లేదంటే చివరికి వచ్చేసరికి మనకి ఉండ అనేది గట్టిగా అయిపోతుంది. డ్రై అయిపోయి అరిసెలు పగిలిపోతాయి. చూడండి, మనకి అరిసెలు విరగకుండా చక్కగా పొంగుతున్నాయి కదా. మీరు కూడా వీడియోలో చూపించిన ప్రకారమే కొలతలతో కలుపుకోండి. రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ఆపికలతో ఒత్తుకోవాలి. లోపల చూడండి, మనకి నూనె అనేది పీలుస్తుంది బాగా అరిసెలు. అందుకని చెప్పి ఇలా ఒత్తుకుంటే ఎక్సెస్ ఆయిల్ అనేది కింద పడిపోతుంది.
నువ్వులు కావాల్సిన వాళ్ళు ఇలాగా చివర పిండి మిగులుతుంది కదండి, కొన్ని అరిసెలకి ఇలా నువ్వులు వేసుకొని కలుపుకొని ఒత్తుకోవచ్చు. లేదంటే అచ్చంగా నువ్వులే కావాలనుకున్న వాళ్ళు పాకంలో కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా వేసుకోవచ్చు. మనము ఎప్పుడైనా అరిసెలు చేసుకునేటప్పుడు ఈ 3 టిప్స్ ఫాలో అయితే మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి. ఫస్ట్ టిప్, పిండి అనేది బియ్యం అనేది తడి ఆరకుండానే వేయించుకోవాలి. సెకండ్ టిప్, పాకం అనేది కరెక్ట్గా రావాలండి, మరీ లేతగా కాకుండా అలాగే గట్టిగా కూడా అవ్వకుండా ఉండాలి. నేను చూపించిన విధంగా పాకం కలుపుకొని మనకి అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. థర్డ్ టిప్ అనేది మనము పిండి కలుపుకునే విధానము. పిండి మనకి వచ్చేంత వరకు కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా కూడా కాకుండా అలాగే గట్టిగా కూడా కాకుండా కలుపుకొని, గట్టిగా కలుపుకుంటే మనకి ఒత్తుకోవడానికి గట్టిగా ఉంటుంది. అలాగే జారుకు కలుపుకుంటే మనకు అసలు రాదు. వచ్చేంత వరకు కలుపుకొని పిండి కొంచెం కొంచెంగా తీసుకుంటా మూత పెట్టుకోవాలి. ఆరిపోతే మనకి పిండి గట్టిపడిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 టిప్స్ ఫాలో అవుతూ చేసుకుంటే, వీడియోలో చూపించిన విధంగా చేసుకుంటే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మరి ఈ అరిసెల్ని నేతిలో మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఆ టేస్టే వేరండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, అంతే మరి. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. నేను ఇందాక వీడియోలో చెప్పడం మర్చిపోయానండి. ఇలా చేతులకి నూనె లేదా నెయ్యి రాసుకొని ఉండలు చేసుకొని ఒత్తుకోండి. ఇలా చేయడం వల్ల మన చేతులకి పిండి అతుక్కోకుండా ఉంటుంది. అలాగే ఒకటి వేసుకున్న తర్వాత అది పైకి తేలిన తర్వాతే ఇంకొకటి వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసుకోవద్దు. అన్నీ మనము ఒకేసారి వేసుకుంటే అతుక్కుపోతాయండి. ఒకటి తర్వాత ఒకటి నూనె పైకి వచ్చిన తర్వాతే ఇంకొకటి వేసుకోవాలి. చూడండి, పైకి వచ్చింది. నేను ఇంకొకటి వేసుకుంటున్నాను. ఇవన్నీ పైకి వచ్చాక ఇంకొకటి వేసుకుంటున్నాను. ఇలాగే నూనెకి సరిపడా వేసుకోండి.